ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వార్డు కౌన్సిలర్ గారు అంబట ఆనంద్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము ఈ ప్రాంతంలో ఉమారుద్ర నగరాన్ని మేము నామకరణం చేసుకొని సుమారుగా ఒక 100 ఇళ్లలో 500 వాటర్ల వరకు కూడా ఉంటున్నాము. మేము వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు రోడ్డు అంతా బురదయ్యి చాలా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. మరి ఇది కొత్తగా ఏర్పాటైన ఏరియా కాబట్టి మాకు క్రమక్రమంగా ఇల్లు అలా పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని మేము చాలాసార్లు మేము కలిసి మేమందరము కూడా కలిసి మినిస్టర్ గారి దగ్గరికి సంప్రదించడం జరిగింది. అదే క్రమంలో మరి చైర్మన్ గారి దగ్గరికి వినతి పత్రాలు సమర్పించాము. చైర్మన్ ద్వారా కూడా మీకు కూడా వినతి పత్రాలను సమర్పించాము. మరి అలాగే మున్సిపల్ కమిషనర్ వారికి కూడా మేము వినతి పత్రాలను సమర్పించడం జరిగింది. ఇదంతా గత 3 సంవత్సరాలుగా మా ప్రయత్నం మేము జరుగుతూ ఉంది. కానీ మాకు ఇటువంటి హామీ దొరకకపోవడం బట్టి మేము గత సంవత్సరము మేము వాలంటీర్గా 5,000 వేసుకొని మేము రోడ్డు కూడా వేయడం జరిగింది. 1,50,000 ఖర్చు పెట్టి రోడ్డు వేసుకున్నాము. అది కూడా ఇక్కడ మాకు ఈ ట్రాక్టర్లు రాకపోకలు ఎక్కువగా ఉండడం వల్ల అది కూడా కొట్టుకుపోవడం జరిగింది. మరి కాబట్టి ఈ సంవత్సరం మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము. కాబట్టి మీరు దీని వల్ల దయవుంచి మాకు డ్రైనేజు సిమెంట్ రోడ్ని, సీసీ రోడ్ని మరి మీ ఆధ్వర్యంలో మినిస్టర్ గారి సహాయంతో మంజూరు చేస్తారని మేము మిమ్మల్ని విన్నవించుకుంటూ మీకు ఇక్కడికి ఈ సమావేశానికి మా యొక్క బాధను తెలియజేసుకోవడానికి పిలిచాము. మీరు దీని మీద మీ యొక్క సహృదయ భావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు బొంగు ప్రసాద్ గారు ప్రత్యేకించి పిలిచి, బావగారు మేము చాలా సంవత్సరాల నుండి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. మాకు రోడ్డు సమస్య అనేది ప్రధానమైనది. రోడ్డు సమస్య, అదేవిధంగా డ్రైనేజీలు లేవు. మేము వర్షంగానే వచ్చినట్లయితే అనేక ఇబ్బందులు అయితే పడుతున్నాం. దీని మీద పరిష్కారం చేయాలని, రోడ్లు వేయాలని, డ్రైన్లు వేయాలని మీకు తెలుసు. డాక్టర్ అప్పలరాజు గారికి కలిసాము, కమిషనర్కి కలిసాము, చైర్మన్ గారికి కలిసాము. అదేవిధంగా మీకు కూడా వినతి పత్రాలు అందజేయడం అనేది జరిగిందని చెప్పారు. అయితే వాస్తవంగా శివాజనకు సంబంధించి ఏ వార్డులో కూడా ఇన్ని వర్కులు అయితే చేయలేదు. మేము మున్సిపాలిటీ ఏర్పడాక సుమారు ₹1 కోటి వర్కులు అనేది ఈ వార్డులో చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటి అంటే ఇన్ని లక్షలతో ₹1 కోటి వర్కులు అనేది ఏ వార్డులో కూడా జరగలేదు. కానీ మేము వచ్చాక ప్రత్యేక శ్రద్ధతో డాక్టర్ అప్పలరాజు గారు మరియు చైర్మన్ బల్లగిరిబాబు గారి ఆధ్వర్యంలో ₹1 కోటి పనులు అనేవి చేసుకోవడం అనేది జరిగింది. ఇది చాలా మీరు చెప్తున్న సమస్య చాలా ఇబ్బందికరమైన సమస్య. దీన్ని పరిష్కరించాలనేది వాస్తవంగా మాకు మొదటి నుండి ఉంది. కానీ నాకు వాస్తవంగా ఒక విషయం చెప్తున్నాను. 11.5 లక్షలు అయితే ప్రజెంట్ మంజూరు అయితే అయి ఉన్నాయి. అవి కాంట్రాక్ట్ లేక వర్కులు అయితే చేసుకోలేకపోయాం. కానీ మీరు కోరుతున్నారు కాబట్టి ఇది ప్రధాన సమస్య కాబట్టి దాని తాలూకా నిధులు దీనికి మళ్ళిస్తానని ఈ సందర్భంలో ఎంత కష్టమైనా ఎవరితోనే దెబ్బలాడైనా డాక్టర్ అప్పలరాజు గారు మళ్ళీ గెలుస్తారు. గెలిచిన వెంటనే ఫస్ట్ వర్క్ చేసేది ఈ లైన్ అని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మేము మాటలు చెప్పి పనులు చేయకపోయే రకమైతే మాది కాదు. మాట ఇచ్చామంటే కంపల్సరీ చేస్తాం. మరి అటువంటి డాక్టర్ అప్పలరాజు గారు కూడా మాట ఇచ్చారంటే అది చేసుకోండి అంటే ఆయన కంపల్సరీగా చేయిస్తారు. కాబట్టి మేమంతా కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంగా మిమ్మల్ని మళ్ళీ ఎలక్షన్లో డాక్టర్ అప్పలరాజు గారిని మెజార్టీతో, మంచి మనసుతో మెజార్టీ ఇప్పించి ఈ వార్డులో మనకు మెజార్టీ వచ్చిందంటే కంపల్సరీగా ఆ మెజార్టీ అనేది మనకి బలం అనేది మనకి వస్తుంది. కాబట్టి ఆ మెజార్టీ మీరు అందరూ చూపించండి.
వర్క్ చేసే బాధ్యత మాది. మెజార్టీ చూపించిన తర్వాత మేము చేయకపోతే మా పిల్టి పట్ల ఆగండి అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే మాట ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా చేస్తాం. దయచేసి మీరు అన్నిదా భావించొద్దు. మేమైతే వర్క్లు అయితే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎవరైనా మాట్లాడుతున్నారు? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని